ఒంగోలు నగరంలోని మంగమూరు రోడ్డు జంక్షన్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 4 మహిళలు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని రాష్ట్ర మాజీ ఎస్టీ కమిషన్ సభ్యులు, గిరిజన ప్రజాసమాఖ్య వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు వడిత్యా శంకర్ నాయక్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల్లో పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం శ్రీరాంపురం తండాకు చెందిన గిరిజన మహిళ పాతలవత్ బుజ్జీభాయ్ కూడా ఉన్నారన్నారు. అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పారు. ఈ ఘటనపై బాధిత కుటుంబాలకు న్యాయం చెయ్యాలని డిమాండ్ చేస్తూ ఒంగోలు రిమ్స్ ఆస్పత్రి ఎదుట గిరిజన సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు కుటుంబ సభ్యులతో కలిసి నిరసన కార్యక్రమం ముందుగా మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. నా పేరు వడిత్యా శంకర్ నాయక్. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా, ప్రస్తుతం నేను గిరిజన ప్రజా సమాఖ్య జీపీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఒంగోలు నగరంలో గత 2 రోజుల క్రితం 4 దళిత గిరిజన మహిళలకు సంబంధించి ఒక వ్యక్తి కారును విచక్షణ రహితంగా నడుపుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసుకొని అతను అకారణంగా వారు పని చేసుకొని వెళ్తున్నటువంటి క్రమంలో కారు ద్వారా వారిని యాక్సిడెంట్ చేయడమే కాకుండా 4 ప్రాణాలను కూడా కోల్పోవడం జరిగింది. ఈ ఘటనలో బాధిత కుటుంబాలు కావచ్చు, ఈ జిల్లాలో ఉన్నటువంటి దళిత గిరిజన ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి పెద్దలు, మేధావులు అందరూ కూడా ఆ బాధిత కుటుంబానికి ఎవరైతే విచక్షణ రహితంగా కారును నడిపి వారు ప్రాణాలు కోల్పోవడానికి కారకుడు అయ్యారో ఆ వ్యక్తిని చట్టపరంగా శిక్షించాలని, అదేవిధంగా అదే క్రమంలో ఆ పేద కుటుంబాలు కూడా ప్రభుత్వం తరపున, ఈ జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం తరపున, ముఖ్యంగా పోలీసు వ్యవస్థ తరపున, అదేవిధంగా రాజకీయ ప్రజా వ్యవస్థ తరపున కూడా వారికి న్యాయం చేయాలని 3 రోజులుగా ఇక్కడ వందలాది మంది దళిత గిరిజన నాయకులు, సంఘాల నాయకులు, ప్రజలు, వారు చనిపోయినటువంటి వారి యొక్క కుటుంబాలు, వారి బిడ్డలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గగ్గోలు పెడతా ఉంటే కూడా కనీసం శవాలు ఇక్కడ మార్చురీలో ఉన్న 3 రోజులు అవుతా ఉన్నా కూడా ఇక్కడ కనీసం వచ్చి ఆ బాధిత కుటుంబాలకి ప్రభుత్వం తరపున కానీ, ఏ ఒక్క ప్రజాప్రతినిధి కానీ, ఒక జిల్లాలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నత అధికారులు కానీ, పోలీసు ఉన్నత అధికారులు కానీ బాధిత కుటుంబాలకు న్యాయం చేయకుండా కేవలం ఎవరైతే ఈ మరణానికి కారుకునేటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తిని, ఆ వ్యక్తి కుటుంబాన్ని రక్షించడానికి ఇవాళ ఈ ప్రభుత్వం, ఈ పోలీసు వ్యవస్థ, ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా ఇవాళ పనిచేస్తూ ఉందంటే, అంటే మా ఓట్లతో మీరు అధికారంలోకి వచ్చి మా మానాలు, మా ప్రాణాలు తీస్తూ ఉన్నా కూడా ఈ ప్రభుత్వానికి చెల్లడం లేదంటే ఈ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఉందా? ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అందుకనే ఇక్కడైనా ఈ ప్రభుత్వానికి దళిత గిరిజనుల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా మీరు మాటల్లో చెప్పడం కాదు, ఇవాళ విజయోత్సవ సభలు ఏదో ఈ రాష్ట్రంలో 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చి ఈ దళిత గిరిజనుల యొక్క బతుకులు మేము మార్చేశామని మీరు సభల్లోనో, లేకపోతే మీడియా ద్వారానో, లేకపోతే వేదికల్లో పెద్ద మీటింగ్లు చెప్పి కాదు. ఇవాళ మీకు చిత్తశుద్ధి ఉంటే 4 దళిత గిరిజన స్త్రీలు ఇవాళ చనిపోయి మార్చురీలో ఉన్నారు. మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న ఆ కుటుంబాలకు ఆదుకొని ఈ దళిత గిరిజన ప్రజలకు మీరు క్షమాపణ చెప్పగలిగితే నిజంగా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందని మేము నమ్ముతాం. లేకపోతే ఏ ఓటుతో అయితే మీకు అధికారం ఇచ్చామో అదే ఓటుతో తప్పనిసరిగా ఈ దళిత గిరిజనులు వచ్చేటువంటి ఎన్నికల్లో మా యొక్క సత్తాని, మా యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుకునే దిశగా మేము కూడా ముందుకెళ్తామని కూడా తెలియజేస్తూ, ఇకనైనా ఈ జిల్లాలో ఉన్నటువంటి గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు, ఈ స్థానికంగా ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ పార్లమెంటు సభ్యులు, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ఈ కుటుంబాలకి, ఈ దళిత గిరిజన సమాజానికి న్యాయం చేయాలి. లేకపోతే ఒంగోలులో ప్రారంభమైనటువంటి ఈ యొక్క ఉద్యమం ఇవాళ రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా అన్ని దళిత గిరిజన ప్రజా సంఘాలు చేయడానికి ఏమాత్రం కూడా వెనకాడబోమని కూడా ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా గౌరవ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ, హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.